హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బై బై భయ్యా వ్లాగ్స్. సో ఈరోజు ఈ మసీద్ పేరు మసీద్ అబూబకర్. మదీనా మసీద్ నబీ ఎదురుగా ఉంది. అలాగే మసీద్ గమామా మసీద్ పక్కనే ఉంది ఇది. సో ఇది కూడా చాలా పాత మసీద్ ఫ్రెండ్స్. సో ఇది కనపడుతుంది అబూబకర్ రజల్లాహు తఆలా అన్హు పేరు మీద ఉంది ఇది. ఇక్కడ ఏం రాసిందంటే అబూబకర్ రజల్లాహు తఆలా అన్హు ఇక్కడ ఈద్ నమాజ్ చదివించారు, అందుకే దీని పేరు మసీద్ అబూబకర్ అని పెట్టారు. సో ఇది చాలా 887th సెంచరీలోనే కట్టారనమాట. ఇది చాలా పాతగా ఉంది. ఎలా ఉందో అలాగే మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి లోపల ఎలా ఉందో. ఇక్కడ అందరు నమాజ్ చదువుతున్నారు. సో ఇది ఇటుకలు అవన్నీ చూస్తే మీరు చాలా పాత కన్స్ట్రక్షన్ అని క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో దాన్ని అలాగే ప్రిజర్వ్ చేశారు ఈ గవర్నమెంట్. సో ఎప్పటికప్పుడు ఏమి కాకుండా చాలా జాగ్రత్తగా ఏమైనా శిథిలాలు అలా కూలిపోకుండా అలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు దీన్ని కింగ్ ఫహద్ అండ్ కింగ్ సల్మాన్ వీళ్ళంతా. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. అంత పాత వైబ్స్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ నమాజ్ చదివినప్పుడు చాలా విశ్రాంతిగా అనిపించింది. చాలా బాగుంది మనసు అంతా. సో చూడండి ఫ్రెండ్స్ ఇటుకలన్నీ ఎలా ఉన్నాయో. సో చాలా బాగుంది. ఇలాంటివన్నీ ఉండడం మన అదృష్టం. చూడండి అందరూ. సో ఎప్పుడైనా వస్తే మదీనా ఇక్కడ చూడండి, మసీద్ నబీ ఆపోజిట్లోనే ఉంది. ఒక 5 minutes వాక్ అనమాట. పక్కనే మసీద్ గమామా కూడా ఉంది. సో ఇవి రెండు చూసినట్టు ఉంటుంది మీకు. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే చాలా వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.